ప్రపంచంలో విలువైనటువంటి లిక్విడ్ ఏదైనా ఉంది అని అంటే అవి మన కన్నీళ్ళేనంట. ఎందుకో తెలుసా? మనం కళ్ళలో నుండి కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు 1% నీరు ఉంటుందంట, 99% మన ఫీలింగ్స్ ఉంటాయి. చెప్పండి, 1% వాటర్, 1% నీళ్ళు ఉంటాయంట, 99% ఫీలింగ్స్ ఉంటాయి. అంటే అంత బాధలో, అంత దుఃఖంలో, అంత వేదనలో ఉండి మనము కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీరు చాలా విలువైనటువంటి లిక్విడ్. మన ప్రభు ఎన్నడూ కూడా మన కన్నీళ్లను చూసి ఆయన ఊరకుండే దేవుడు కాదు. ప్రభు సన్నిధిలో మనం కాలుస్తున్న ప్రతి కన్నీటిని ఆయన బుడ్డిలో దాచి ఉంచుతూ ఉన్నాడు. అవి ఆయన కవిరలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఎవరో మనల్ని పలకరించినప్పుడు, ఎవరి ప్రేమకు నోచుకున్నప్పుడు, ఎవరో మనల్ని ఆదరించినప్పుడు, ఎవరో మనల్ని ఓదార్చినప్పుడు ప్రభు సన్నిధిలో ఆయన పాదముల దగ్గర కూర్చొని మనం చేసే ప్రార్థనలో మనం కాలుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో దాచి ఉంచుతున్నాడు. కనుక మన కన్నీటి ప్రార్థనలన్నిటికీ ఆయన మనకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం చెప్దామా?